హైదరాబాద్ అనట్లేదా 2 సోళ్ళు మిరప పట్టదు టైం అయితే పొయ్యి మళ్ళీ వచ్చి హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నాకు ఇంకా కొంచెం కోల్డ్ ఉందండి, వాయిస్ అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మేమైతే వీటిని చెక్క గారెలు అంటాము ఆంధ్ర సైడ్. చెక్క గారెలు అనేసి ఐడియా ఉంది కదా. సో ఇక్కడైతే ఏమంటారో నాకు కరెక్ట్గా అయితే తెలియదు. సో అవైతే నేను ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం ఇట్లా ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో వరిపిండి వేసుకున్నాను. వరిపిండి వచ్చేసి అరౌండ్ నేను 2 కప్స్ వరకు కూడా వరిపిండి వేసుకున్నా. దాని తర్వాత దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని, మీ దగ్గర వెన్నపూస ఉంటే వెన్నపూస వేసుకోండి, లేదు అంటే నూనె బాగా కాగిన నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. నా దగ్గర నెయ్యే ఉంది. సో నేను నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఇట్లా జస్ట్ మనం ముద్దలాగా చేస్తే ముద్ద వచ్చిందనుకోండి, మీరు వేసిన నెయ్యి సరిపోయింది అని. లేదు అంటే మరి కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి. నాకు ఫస్ట్ టైం చూస్తే ఇట్లా ముద్దలాగా చూడండి, ఇట్లా ముద్దలాగా ఫామ్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి నేను ఇంకొంచెం నెయ్యి వేసుకున్నా. తర్వాత ఇట్లా మొత్తం కూడా కలుపుకొని కంపల్సరీ ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా చూసుకోండి. దాని తర్వాత నేను ఒక అరౌండ్ 7 to 8 పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం తీసుకొని మిక్సీ చేసుకున్నాను. దాన్ని కూడా మనం దీనిలో యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు. యాక్చువల్గా నేను కరివేపాకు కట్ చేసి తీసుకోలేదు, మీరైతే కట్ చేసి తీసుకోండి, బాగుంటుంది. దాని తర్వాత ముందే నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు అండ్ సగ్గుబియ్యం శనగపప్పు ఇవి వేసుకున్నా కూడా చక్కగార టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కావాలి అంటే మనము పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, సాయం మినపప్పు అంటారు కదా, అవైనా వేసుకోవచ్చు. ఈ తర్వాత ఇవన్నీ కలుపుకొని బాగా కాగిన హాట్ వాటర్ పోసుకొని మనం ఇట్లా పిండి ఎలా అయితే కలుపుకుంటామో చపాతీ పిండిలాగా, అంటే అంత హార్డ్గా కాదు, కొంచెం సాఫ్ట్గా కలుపుకొని ఒక క్లాత్ అనేది తడిపి దాని మీద వేసుకొని పక్కన పెట్టుకోండి. అరౌండ్ ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి. మనం గవ్వలకి ఎలా అయితే చిన్న చిన్న బాల్స్ తీసుకుంటామో అట్లా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను యాక్చువల్గా ఎంత ఎక్కువ క్వాంటిటీ ఏం చేయట్లా, కొంచెమే చేస్తున్నాను. జస్ట్ 1-2 daysకి తింటే సరిపోతుంది కదా అని చెప్పేసి. సో బాల్ సైజ్ అనేది కొంచెం ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. అది చిన్న సైజా పెద్ద సైజా మీ ఇష్టం. దాని తర్వాత మనము ఎంతైతే కొన్ని బాల్స్ చేసుకున్నామో రిమైనింగ్ పిండి ఉంటుంది కదా, పిండిని మళ్ళీ సేమ్ క్లాత్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. లేకపోతే పిండి అనేది తడారిపోతే బాగుండవు చెక్కలు అనేవి. దాని తర్వాత ఇట్లా ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నాను. నార్మల్గా అయితే ఇంటి దగ్గర చేస్తే ఎక్కువ క్వాంటిటీలో పూరీ ప్రెస్ ఉంటుంది కదా, సో పూరీ ప్రెస్ యూజ్ చేసేవాళ్ళం. నాకు ఇక్కడ హైదరాబాద్లో పూరీ ప్రెస్ లేదు, అండ్ ఇంకా నాకు ఇది కొంచెం ఈజీగా అనిపించింది. సో అందుకని నేను ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి నూనె అప్లై చేసుకున్నాక మనం ఏవైతే బాల్స్ చేసుకుంటామో ఆ బాల్స్ అన్నీ దీని మీద ప్లేస్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక గ్లాస్ తీసుకొని దానికి ఒక కవర్ తొడిగేసి ఆ గ్లాసుకు కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా దాన్ని ఒత్తేసుకున్నాము అంటే ఈజీగా ఒక్కరిమే ఉన్నా కూడా అన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు, ఎన్ని చెక్కలు కావాలన్నా కూడా. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగు. సో ఫ్రైడే రోజు కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను అనమాట. కొంచెం క్వాంటిటీయే కాబట్టి ప్రాబ్లం లేదు. ఇలా అన్నీ ఒత్తేసుకొని పక్కన పెట్టుకున్నాక ఆయిల్ అనేది కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి కూడా యాడ్ చేసుకోవాలి. నార్మల్గా పూరీ ప్రెస్ మేడ్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత వాటిని పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. తర్వాత ఆ పేపర్ డైరెక్ట్గా కూడా అన్నీ ఒకేసారి వేసేసినా కూడా ఏం కాదు. కొంచెం వేగిన తర్వాత అన్నీ ఒకదానికొకటి సపరేట్ అయిపోతాయి, ముద్దలాగా అట్లేం ఉండవు. సో చూడండి,
టేస్ట్ అయితే చాలా బాగుంది. చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత గుల్లగా ఎట్లొచ్చాయో. సో మంచిగా వెన్నపూస వేసుకొని ఇట్లా చెప్పిన విధంగా చేసుకున్నారంటే మీకు వీడియోలోనే తెలిసిపోతూ ఉంటుంది ఎంత గుల్లగా ఎట్లా ఉన్నాయని. గట్టిగా లేకుండా చాలా బాగుంటుంది. సో కొంచెం క్వాంటిటీయే కాబట్టి నాకు ఒక 1.5 అవర్లో అయిపోయింది. తర్వాత పిల్లలకి స్నాక్స్కి వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ చేశాను. స్కూల్ నుంచి వచ్చారు. ఇక్కడ సమన్వికి యాక్చువల్గా ఖోఖోలో 3rd ప్రైజ్ వచ్చిందట. సో అందుకని ఒక మెడల్ సర్టిఫికేట్ ఇచ్చారు. అదే తెచ్చి చూపిస్తుంది. సో ఇంకా వాళ్ళకి ఇంకేదో ఒకటి ఈవినింగ్ 3 o'clock వచ్చినప్పుడు మాత్రం అప్పటికప్పుడే ఇట్లా ఏదైనా స్నాక్ అయితే చేసి పెడతాను. దాని తర్వాత ఇంక పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఫ్రీక్వెంట్గా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా. సో దానికోసం అయితే ఏదైనా రెడీమేడ్గా చేసి ఉంచుకుంటా. దాని తర్వాత యాక్చువల్గా ఇది వచ్చేసి అదే రోజు నైటు నేనైతే ఇక్కడ ఊరెళ్తున్నానండి. సో పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ప్రీ ఫైనల్స్. అందుకని ఇంకా పిల్లలు మా హస్బెండ్ ఎవరు రావట్లేదు. నేను ఒక్కదాన్ని కొంచెం వేరే పని ఉంటే యాక్చువల్గా రిలేటివ్ ఒకరు చనిపోయారు మామయ్య. సో చనిపోయిన రోజు చూడటానికి కుదరలేదు వెళ్ళటానికి 3-4 days బ్యాక్. అందుకని చెప్పేసి సో మధ్యలో ఒకసారి అత్తయ్యని వెళ్ళి కనిపించి పలకరించి వద్దాంలే అనేసి నేను ఒక్కదాన్ని వెళ్తున్నా ఫ్రైడే నైటు. సో నాకు 10 o'clockకి బస్సు. సో నన్ను డ్రాప్ చేయడానికే వస్తున్నారు. సాయి చూడండి యాక్చువల్గా అప్పటికే నిద్రపోయాడు. వాడు కారు ఎక్కితే చాలా నిద్రపోతాడు. సో ఇంకా డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. నేను అదంతా ఏం షూట్ చేయలేదు. యాక్చువల్గా 3:30కి అట్లా దిగాను. నాన్న వచ్చి తీసుకొచ్చేసారు ఇంటికి. హ్యాపీగా 8:30కి అట్లా లేచిన తర్వాత మామయ్య వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరే అన్నమాట. సో అందుకని డైరెక్ట్గా అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఇంకా లేట్ చేసరికి అమ్మ ఇట్లా గారెలు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ గారెలు చేశారు. గారెలు తిన్నాక మా ఊరి మొత్తం కోతులేనండి. చూడండి ఆ కోతి నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి మరి ఫేస్లో ఒక ఫేస్ పెట్టి చూస్తుంది. ఊరికే మా ఇంట్లో గోడ మీద కూర్చుంది కదా అని వీడియో తీశాను. దాని తర్వాత ఇది మా అమ్మది బీరువా అండి. నాకు ఎప్పుడు చూసినా భలే అనిపిస్తుంది. ఎంత నీట్గా పెట్టుకుంటుందంటే నేను కానీ మా అక్క కానీ మేము ఎవ్వరం అట్లా పెట్టుకోము. మేము ఎంత సర్దినా కూడా మా అమ్మ పెట్టుకున్నంత నీట్గా. చూడండి శారీ ఫోల్డింగ్స్ అయితే ఎంత నీట్గా ఉంటాయో. మొత్తం ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ కాస్ట్లీ శారీస్ లాగా అన్నమాట. కొంచెం పట్టు చీర ఆ టైపు. అవన్నీ కూడా మంచిగా ఐరన్ చేయించుకొని ఫోల్డింగ్స్ నీట్గా పెట్టుకుంటుంది. ఇవన్నీ మా నాన్నవి. మా నాన్నే సర్దుకుంటారు. మా నాన్న కూడా చూడండి పంచెలు ఉంటాయి కదా, పంచెలు, షర్ట్స్కి షర్ట్స్, మళ్ళీ కొన్ని ప్యాంటు షర్ట్లు ఒక ఇట్లా సెట్ లాగా ఉంటాయి కదా, అవి అన్నీ సపరేట్గా ఎంత నీట్గా పెట్టుకుంటారో ఇద్దరు. దీనిలో కొన్ని నా శారీస్ ఉన్నాయి, 1-2 నా శారీస్ ఉన్నాయి. మక్కవి కూడా 1 or 2 ఉంటాయి. అన్నీ కలిపేసి ఏ టైంలో అయినా చూడండి మా అమ్మ బీరువా ఇంతే నీట్గా ఉంటుంది. ఆ ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత అయినా నీట్గా శారీ అని బయట ఎండలో వేసి మళ్ళీ వచ్చి ఐరన్ ఫోల్డింగ్స్ ఎలా ఉంటాయి అంత బాగా ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటారు. నార్మల్ శారీస్ అయినా ఇవి వచ్చేసి బయట కప్బోర్డ్లో ఉంటాయి. ఇవి కొంచెం చిన్న ఫంక్షన్స్కి కట్టుకునేవి, కొన్ని కాటన్ శారీస్ అట్లా. ఇంకా బీరువాలో ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి ఇలాంటివి కొన్ని బయట పెట్టేసుకున్నారు. ఆ లాస్ట్ని కనిపిస్తున్నాయి కదా 2 covers, ఇవి వచ్చేసి నావి మక్కవి పిల్లలు అనమాట. ఎప్పుడైనా వస్తుంటాం కదా ఇక్కడికి, వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళినవి అట్లా. ఎప్పటికప్పుడు మేము వెళ్ళిన వెంటనే మళ్ళీ నీట్గా వాటిని ఉతికేసిన తర్వాత యాక్చువల్గా ఎక్కువ అగరబత్తులు పెట్టిద్ది. అగరబత్తి ప్యాకెట్స్ కానివ్వండి, అగరబత్తులు కానీ పెట్టిద్ది. ధూప్ స్టిక్స్ అవి పడితే కొంచెం స్మెల్ బాగుంటుంది కదా అనేసి నార్మల్ బట్టలకైనా అట్లే పెట్టిద్ది మా ఇంట్లో. సో అవే చూస్తున్నాను. భలే సర్దుకుంటుంది. ఎప్పుడు చూసినా అలానే ఉంటుంది. సో ఎప్పుడు వెళ్ళినా బీరువాళ్ళకి మా ఏమైనా బట్టలు ఉన్నాయా ఏంటి అని చెక్ చేస్తుంటే ఒకసారి వీడియో తీసి చూపిద్దాం కదా అనేసి చూపిస్తున్నాను. ఇవి నాకు కొంచెం నార్మల్ శారీస్ అట్లా. సో అక్కడ శారీస్ దగ్గర పిల్లల ఫొటోస్ ఆల్బమ్ కనిపించింది. ఒకసారి మీతో షేర్ చేసుకుందాం కదా అనేసి వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా 23 Decemberలో అట్లా చెప్పాను కదా పిల్లలకు ఫంక్షన్ చేసాము అని. అమ్మ వాళ్ళే చేశారు. సో అమ్మమ్మ వాళ్ళు చేయాల్సింది కదా హాఫ్ శారీ ఫంక్షన్ అట్లా. మా వైపు కంపల్సరీ ఆంధ్రాలో అయితే చాలా వరకు అమ్మాయిలకి హాఫ్ శారీస్ ఇవ్వటం అనేది చాలా మ్యాండేటరీ అనమాట. కొంచెం అంటే మా ఫ్రెండ్స్ విజయనగరం ఆ సైడ్ అయితే హాఫ్ శారీ ఫంక్షన్స్ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. డైరెక్ట్గా కొంతమంది మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు. కానీ మా దగ్గర కంపల్సరీ హాఫ్ శారీ ఫంక్షన్ చేయాలి. సో అప్పుడు పిల్లలకి సాయికేమో ధోతీస్ ఇచ్చేసాము, ఒకేసారి సమన్వికి హాఫ్ శారీ.
సో అదే అనమాట. వీళ్ళందరూ మా అమ్మ వాళ్ళ సిస్టర్స్ అండ్ వాళ్ళ పిల్లలు కొంతమందే ఉన్నాము ఇక్కడ. ముందు రోజు హల్దీ చేసుకున్నాము. హల్దీ ఫంక్షన్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసాము. అండ్ తర్వాత నెక్స్ట్ డే మెయిన్ ఫంక్షన్ ఉంటుంది కదా, అది పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో. రెండు ఆపోజిటే ఉంటాయిలేండి. నాన్న, పెద్దనాన్న, బాబాయ్ మూడిళ్ళు కూడా పక్క పక్కనే ఉంటాయి. సో ఇంకా చూడండి ఎంత బాగున్నారో కదా. సాయి అయితే భలే స్టైల్గా క్యూట్గా ఉన్నాడు. ఇంకా ఆల్బమ్ ఊరికే ఒకసారి మెమరీస్ అనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు ఇదనే కాదు, మా చిన్నప్పుడు పిక్స్, మా అమ్మకి కొంచెం పిక్స్ ఫొటోస్ చాలా ఇష్టం అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ తీసుకుంటుంది నార్మల్గా మొబైల్తో. వాటి తర్వాత ప్రింట్ తీయించుకుంటుంది. ఆ ఫొటోస్ అట్లా గ్యాదర్ చేసుకోవడం చాలా ఇష్టం. ఆ పాత ఫొటోస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే అప్పుడప్పుడు చూస్తుంటాము. కొంచెం సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా. సో ఈ మిడిల్లో ఉన్నారు కదా, తిని మా అమ్మమ్మ, అండ్ కింద వచ్చేసి నేను, మా హస్బెండ్. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మెయిన్ ఫంక్షను. ఇది ఏదైతే ఉందో ఇది రథంలా ఉంటుంది కదా, మెయిన్ ఎంట్రీకి యూజ్ చేస్తాము. ఇది కొంచెం సిటీస్లో అట్లా ఓకే, కానీ మా ఊర్లో అయితే, మా విలేజ్లో ఫస్ట్ టైం మేమే అనమాట తీసుకొచ్చింది. సో కొంచెం కొంచెం తక్కువ మందిని పిలుచుకున్నా ఎట్లా కొంచెం బాగా కొంచెం గ్రాండ్గా మంచిగా చేసుకుందాము, ఎప్పటికీ ఉండే మెమరీస్ కదా. సో విలేజ్ అయినా పర్లేదులే అనేసి కొంచెం ఇవన్నీ కూడా కొంచెం డెకరేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫంక్షన్ హాల్లో ఎలా పెట్టుకుంటామో అట్లా పెట్టుకున్నాము. ఇదైతే మా అత్తయ్య, మామయ్య. సో మా అత్తయ్య నెక్లెస్ అవి తీసుకొచ్చారు. సో ఈ బుడ్డి సమన్వి వేసుకున్న లెహెంగా అయితే ఇది కంచిలో తీసుకున్నాను. కొంచెం లాంగ్ ఫ్రాక్ లాగా అట్లా స్టిచ్ చేయించుకున్నాము. దాని తర్వాత ఇంకా ఓనీ వేస్తారు కదా, ఓనీ. నేను మా ఆయన నా లైఫ్లో ఫస్ట్ టైం అండి మేకప్ చేయించుకోవటం. నేను నా మ్యారేజ్ కానీ నా ఎంగేజ్మెంట్ కానీ ఎప్పుడూ చేయించుకోలేదు. ఫస్ట్ టైం చేయించుకున్నాము మేకప్ అయితే. ఇక్కడ అక్క, బావ, అమ్మ వాళ్ళు నాకు, అక్కకి, బావ వాళ్ళకు కూడా ఇంకా బట్టలు అవి పెడుతున్నారు. ఈ లెహంగా కంచిలో తీసుకున్నాను. తీసుకొని 1.5 year అవుతుంది. ఊరికే ఏదో పర్పస్ కోసం తీసుకుంటే అది అలా స్టిచ్ చేయించుకుంటే ఉండిపోయింది. ఈ ఫంక్షన్కి స్టిచ్ చేయించాను. ఇక్కడ వచ్చేసి మేము అమ్మ వాళ్ళకి కొంచెం సర్ప్రైజ్గా షష్ఠి పూర్తి కూడా చేశాము. యాక్చువల్గా నాన్నకి ఇట్లాంటివి కొంచెం ఇంట్రెస్ట్ ఉండవు, అమ్మకు చాలా ఇంట్రెస్ట్. కానీ అందుకే ముందు చెప్పలేదు. నాన్న మళ్ళీ ముందే చెప్తే వద్దు అంటారని చెప్పేసి. సో లాస్ట్ మినిట్లో ఇంకా అమ్మకైతే ముందే తెలుసులే, కానీ లాస్ట్ మినిట్లో అనమాట కేక్ అవి ఇంకా మాకు ప్లాన్ ఉంది. బట్ నాన్నకైతే లాస్ట్లో చెప్పాము, ఇంకా అప్పుడైతే వద్దు అన్నారు కదా అనేసి. సో ఇంకా జస్ట్ అట్లా దండలు అవి మార్పించి కేక్ కట్ చేయించాము. అండ్ అందరూ ఉంటారు కదా, అమ్మ వైపు కజిన్స్, నాన్న వైపు కజిన్స్, అండ్ నేను, అక్క, మేమందరం కూడా బట్టలు తీసుకొని వచ్చాము. సో ఇంకా తీసుకొచ్చి ఇంకా అవన్నీ పెట్టి కొంచెం ఏదో మెమరీ లాగా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం నాన్నకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొంచెం ఎక్కువగానే చేద్దాం అనుకున్నాము, కానీ సింపుల్గా అయితే అట్లా చేసేసుకున్నాము. దాని తర్వాత ఇంకా పిల్లల డ్రెస్సెస్ మార్చుకొని వచ్చాక ఇది సమన్వికి వేసుకున్న ఇదైతే శారీ ధర్మవరంలో తీసుకున్నాం. ఈ మిడిల్లో కనిపిస్తున్నారు కదా, ఈ ఫ్యామిలీ తను మా పిన్ని అనమాట, అమ్మ వాళ్ళ చిన్న చెల్లి. సో పిన్ని వాళ్ళ ఫ్యామిలీ. అండ్ ఈ పైన వీళ్ళందరూ కూడా నా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ వచ్చారు ఫంక్షన్కి. అండ్ ఈ మధ్యలో కనిపిస్తున్న ఈ లేడీ గ్యాంగ్ మొత్తం మేమందరం కజిన్ సిస్టర్స్ అనమాట. ఇంకా అందరూ వచ్చారు ఫంక్షన్కి అయితే. సో ఇంకా అందరం కలిపి అయితే ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అనేసి ఆ పిక్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా పింక్ శారీలో మిడిల్లో, తను వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంకొక సిస్టర్ అనమాట. ఇక్కడ మా అత్తయ్య, మామయ్య. సో నేను, అక్క, సమన్వి చూడండి మా హైట్కు, ఇప్పుడైతే మా హైట్కి వచ్చేసింది. అప్పుడు కొంచెం తక్కువ ఉంది. ముగ్గురం కలిపి ఒక పిక్ తీసుకున్నాము. ఇక్కడ పాప మా సాయికి అయితే అప్పటికే ఫుల్ ఆకలి అవుతుంది. 2 o'clock అయింది. అందుకే వాడి ఫేస్ అట్లుందనమాట, ఎప్పుడు వదిలేస్తారా, ఎప్పుడు అన్నం పెడతారా అనేసి. సో ఇక్కడ పిన్ని వాళ్ళని మాకు కూడా బట్టలు తీసుకొచ్చారు. అండ్ ఇది వచ్చేసి మా కంప్లీట్ ఫ్యామిలీ, అత్తయ్య, మామయ్య, మా బ్రదర్ ఇన్లా, మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అండ్ మేమన్నమాట. ఇది మా కంప్లీట్ ఫ్యామిలీ. ఇక్కడ వచ్చేసి ఇంకా అక్క, బావ అనమాట పిల్లలతో. లాస్ట్కి ఇంకా శారీ కూడా కట్టించాము. ఇంకా కొంచెం శారీస్ కూడా కంపల్సరీ అనమాట మా సైడ్ అయితే, శారీ కట్టుకోవటం కూడా హాఫ్ శారీతో పాటు.
సో లాస్ట్లో అనమాట పాపం పిల్లలకి అప్పటికే ఓపిక లేదు కానీ జస్ట్ ఒక 5-10 మినిట్స్ అని చెప్పేసి శారీ అది కట్టించాము. చాలా బాగుంది సమన్విక్ అయితే ఈ శారీ. నాకేంటో అరుంధతిలో అనుష్క అలాగా ఉంది. ఈ పక్కన పిక్ చూస్తే చూపిస్తానుండండి. ఇక్కడ మేము నలుగురు అనమాట. సో ఈ పిక్ అనమాట ఏంటో నాకు చాలా బాగా అనిపించింది. మంచిగా ఏదో రాజకుమారి టైప్లో ఉంది సమన్వి. చాలా బాగుంది. మేకప్ కానివ్వండి, శారీ డ్రేపింగ్ కానీ అన్నీ బాగా సెట్ అయ్యాయి. సో ఊరికే వెళ్ళినప్పుడు అట్లా కొంచెం ఆల్బమ్స్ అన్నీ చూస్తూ ఉంటామన్నమాట. అక్కవి కానివ్వండి, నావి పెళ్ళివి ఏమన్నా ఉంటే అట్లా. సో ఊరికే మీతో షేర్ చేసుకుందాం అనేసి కదా అనేసి ఇక నేను వీడియో తీస్తున్నాను. అమ్మ అయితే పాపం టీ తీసుకొచ్చి ఇచ్చారు. సో టీ అయితే ఇంకా చల్లారిపోతుంది కూడా. చనిపోయిన మామయ్య అయితే యాక్చువల్గా మా పెద్దమ్మ ఉంది కదా, నన్ను పెంచాలని చెప్పాను కదా, పెద్దమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. సో ఇంకా ఆ రోజు కుదరలేదు. ఇంకా పెద్ద కర్మ రోజు కూడా ఎలా ఉంటుందో అని చెప్పేసి సో అత్తయ్యని పలకరిద్దామని వచ్చా. దాని తర్వాత అత్తయ్యని వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఇంకా పక్కనే ఇంటి పక్కనే వేరే ఏదో ఫంక్షన్ ఉండి వ్రతం ఉంది. సో మ్యారేజ్ అయిపోయి వ్రతం చేసుకుంటున్నారు. సో లంచ్కి అది ఇన్వైట్ చేస్తే ఫంక్షన్కి కూడా వెళ్ళొచ్చేసరికి ఇట్లా మా వాళ్ళందరూ అనమాట, మా పిన్ని, మా అత్తయ్య వాళ్ళందరూ కూడా ఇట్లా మా బాబాయ్ వాళ్ళ ఇంటి పక్కనే ఇంటి ఆపోజిట్లో ప్లేస్ ఉంటుంది. సో ఆ ప్లేస్లో చాలా చెట్లు ఉంటాయి. నేను అంతకుముందు వీడియోలో కూడా చూపించాను. నేను ఇక్కడ గుమ్మడికాయలు కోసుకుంటున్నాను అని చెప్పేసి. సో ఇంకా మా వాళ్ళు గుమ్మడికాయల కోసమే వెతుకుతున్నారు. తిని మా పిన్ అనమాట, ఇక్కడ కనిపిస్తున్నారు కదా బ్యాక్ సైడ్, అమ్మ వాళ్ళ చెల్లి, తను కూడా వచ్చిందనమాట అత్తయ్యని చూడటం కోసం. సో ఇంకా పిన్నికి గుమ్మడికాయలు కావాలి అంటే సో అదే కట్ చేస్తున్నారు వాళ్ళు, ఇంకేదో మాట్లాడుకుంటా. సో మరి పెద్ద పెద్ద గుమ్మడికాయలు అయితే ఇంకా ఇంటి ముందు కడతారు కొన్ని ఇప్పుడు గుమ్మడికాయలతో వడియాలు పెట్టుకుంటారు కదా, సో వాటి కోసం అయితే కట్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా బాబాయ్ మ్యారేజ్ చేసుకుంది అనమాట. ఇక్కడ ఒక ఆవిడ కనిపిస్తున్నారు కదా, మా అత్తయ్య మేనత్త అనమాట. సో మా బాబాయ్ చేసుకుంది సొంత అక్క కూతుర్ని, మేనగోడల్నే చేసుకున్నారు. సో బాబాయ్ చనిపోయిన తర్వాత ఇంకా పిల్లలు అప్పటికి ఇంకా చదువుకుంటూనే ఉన్నారు. మా బాబాయ్ చనిపోయటానికి మా తమ్ముళ్ళు ఇద్దరు. సో వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళే కదా అనేసి మా మేనత్త అనమాట. సో ఇంకా పిన్ని అక్క ఇక్కడే ఉంటుంది మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే. సో పిల్లలు అండ్ అక్కని చూసుకుంటూ, పిన్నిని చూసుకుంటూ, సో ఇంకా అక్కడే మా అత్తయ్య ఆ ప్లేస్లో మొత్తం అనమాట, మొత్తం చెట్లు అవి వేసింది. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. దాని పక్కనే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గోడకి పక్కన ఇది మా ఇల్లు, దానికి ఇంకొంచెం పక్కన పెద్దనాన్న వాళ్ళ ఇల్లు ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇక్కడ బాబాయ్ వాళ్ళ ప్లేస్లోనే అంజీరా చెట్టు అది వేశారో అదే మొలిచిందో తెలియదు కదా, అంజీరా చెట్టు ఉంది. దానికి కొంచెం కాయలు కూడా వస్తున్నాయి. మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను చూడండి. అయితే అత్తయ్యకి చెప్తున్నాను, నేను ఈసారి వచ్చినప్పటికి బాగా పండుతాయి కదా అప్పుడు వీడియో తీసుకుంటాను అంటే, లేదు కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి, అవి అసలు ఉంచుతాయో లేదో తెలియదు, నువ్వు ఇప్పుడే వీడియో తీసుకో అప్పటికి ఉంటాయో లేదో అని చెప్తుంది. సో అందుకే ఆ వీడియో తీసుకుంటున్నాను. దాని తర్వాత యాక్చువల్గా నేను మళ్ళీ అదే రోజు ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ కూడా బుక్ చేసుకున్నాను. ఈవినింగ్ 5:30కి నా బస్సు. సో ఇంక అందుకని చెప్పేసి ఈవినింగ్ 4 o'clockకి అట్లా మా ఇంటికి అనమాట అత్తయ్య దగ్గరికి వెళ్ళేసి అత్తయ్యకి మామయ్య కనిపించేసి కొంతసేపు ఉండి ఇంకా అత్తయ్య అక్కడ కొంచెం లగేజ్ ఇచ్చారు. అవి తీసుకొని ఇంకా మా బ్రదర్ ఇన్ లా అంటే మా అరిది అను మా సిస్టర్ వచ్చేసి డ్రాప్ చేసి వెళ్ళారు నన్ను బస్ ఎక్కిచ్చేసి. సో ఇంకా ఈవినింగ్ 5:30 అంటే ఆల్మోస్ట్ నేను ఇంకా 10 o'clock వరకు కూడా నేను ఇంకా హైదరాబాద్ రీచ్ అయిపోయాను. సో పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అని చెప్పాను కదా, సో మళ్ళీ ఇంకా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ప్లస్ వాళ్ళకి అంత కుక్ చేసుకోవటం అవన్నీ కూడా పెద్ద అలవాటు లేదు మా హస్బెండ్కి అయినా. సో లేదు తప్పదు అంటే ఇట్లాంటి ఏదైనా అవసరమైన రోజు కొంచెం మేనేజ్ చేసుకుంటారులే కానీ, అందుకని చెప్పేసి నేను ఇంకా నైట్ వరకు కూడా ఉండకుండా ఈవినింగే బుక్ చేసేసుకున్నాను. కొంచెం అమరావతి బస్సు అయితే ఫాస్ట్గా వస్తుంది కదా అని. అత్తయ్య దగ్గర అయితే నేనేం షూట్ చేయలేదండి, ఏం తీసుకొచ్చుకున్నాను ఊరు నుంచి అన్నదైతే నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో ఈవినింగ్ 10 వరకు అయితే నేను నైట్ 10 వరకు అయితే నేను హైదరాబాద్ రీచ్ అయిపోయా. సో ఇంకా సాయి పిల్లలు మా హస్బెండ్ పిల్లలు వచ్చేసి అయితే పిక్ చేసుకున్నారు. సాయి చూడండి పాపం నిద్రపోతున్నాడు కూడా, వాడు ఏది ఏమైనా 9-9:30కి అయితే నిద్రపోతాడు. సో అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.